కాళేశ్వరంలోని 3 బ్యారేజ్ల సమస్యలకు కారణాలు తెలుసుకునేందుకు నిపుణుల కమిటీ సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి 4 రోజుల పాటు NDSA నియమించిన నిపుణుల కమిటీ ప్రాజెక్టులను సందర్శించనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సురిలా బ్యారేజ్లను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో భాగమైన వివిధ సమస్యలతో సమావేశం కానుంది. నేడు హైదరాబాద్లో అధికారులతో చర్చించి రేపు ఎల్లుండి బ్యారేజ్లు పరిశీలిస్తారు. లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు మైనర్ బాలికతో గత 2 సంవత్సరాలుగా ప్రేమాయణం సాగించినట్లు ఆయన నిర్ధారించారు. నగరంలోని ధర్నా చౌక్ NTR చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS ను ఉచితంగా క్రమబద్ధీకరించాలని BRS ప్రభుత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులకు భూ సమస్యలుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని ధర్నీ కమిటీ స్పష్టం చేసింది. మీ సేవ ద్వారా డబ్బు చెల్లించే ధర్నీ పోర్టల్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిసిందే. కాగా భూ సమస్యలపై ఈ నెల 1 నుంచి 9 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ముక్కల్ మండల కేంద్రంలోని ZPHS ఉన్నత పాఠశాలలో ఈరోజు సైన్స్ ఫెయిర్ డే ప్రదర్శన నిర్వహించారు. ఈ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యతను గుర్తించి పాఠశాల ప్రధాన అధ్యాపకులు, అధ్యాపక బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల మీసాల సవితను సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పాటిల్ కులచారి వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, క్రమశిక్షణ రహితత్వాన్ని పాల్పడినందుకు ఆమెను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ షోకేస్ నోటీస్ జారీ చేశారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది LRS లబ్ధిదారులపై సుమారు 20,000 కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న LRS నిర్ణయానికి వ్యతిరేకంగా బాల్కొండ మండల కేంద్రంలో చేపట్టిన నిరసన ధర్నాను విజయవంతం చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.